తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు తీసుకొస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు చేయటం సిగ్గుచేటని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని పక్కన పెట్టిన కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డిలు ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటున్న ఎమ్మెల్యే నాయినితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రైజింగ్ పేరుతో దావోస్ పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి 1,78,000 కోట్లకు పైగా అగ్రిమెంట్లను చేసుకొని రావడంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరుద్యోగుల్లోనూ తెలంగాణ అభివృద్ధిపై కూడా కీలక ఆశలు రేకెత్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దావోస్ పర్యటన ఎందుకు చేశారు, దానివల్ల లాభం ఏందంటూ మాట్లాడుతూనే ఇక్కడి వ్యక్తులను తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేయడం ఏంటని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తుతం మనతో వరంగల్ పశ్చిమ రాజేందర్ రెడ్డి ఉన్నారు. అసలు వారు ఏ విధంగా చూస్తారు, కిషన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల వాళ్ళ వైఖరి ఎందుకు ఒకసారి వారితో మాట్లాడు. సార్ నమస్తే. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు ఒక ఎత్తు, ప్రస్తుతం ఒక ఎత్తు అన్నట్లుగా పాలన సాగుతుంది. 1,78,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. నిజంగా సీఎం వెళ్ళొచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి వ్యాఖ్యల్ని స్వయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 1,78,000 కోట్లు చరిత్రలో మిగిలిపోయే విధంగా ఇంత పెద్ద ఎత్తున తీసుకొని వస్తే కిషన్ రెడ్డి గారు మాట్లాడింది చూస్తే నవ్వొస్తున్నది. అసలు గతంలో కేటీఆర్ పోయినప్పుడు 20-25 వేల కోట్లు కూడా అగ్రిమెంట్ వచ్చింది. అది ఇప్పటివరకు ఇంప్లిమెంటే లేదు, ఏది లేదు. దానిని ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పట్టుకొని ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు కదా, గక్కడంక పోయి ఇక్కడ వాళ్ళనే గక్కడ పోయి చేయించుకున్నారు, అది చేయించారు, ఇది చేయించారు. దావోస్లో మీటింగ్ పెట్టుకొని అందరు ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసుకొని అక్కడ కావాల్సిన వాటిని అగ్రిమెంట్లు కానీ రావాల్సిన నిధులను తీసుకురావడానికి వారిని ఆహ్వానిస్తానికి మేము ఈ ఫెసిలిటీ కల్పిస్తాం ఈ ప్రభుత్వం అని చెప్పి అక్కడికి తీసుకురావడానికి అందరు పోయినరు. అలా మీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయిన మరి పోయినట్టున్నావు కదా, అక్కడ ఎందుకు పోయినా నా జవాబు చెప్పు. దేశాన్ని కాపాడుకొని తర్వాత రాష్ట్రం, తర్వాత జిల్లా అనుకుంటారు ఎవరన్నా. అనుకొని ఆ పరిస్థితులు తరలించి దాన్ని పట్టుకొని దాన్ని కాంపన్సేట్ చేయడానికి విభజన చట్టంలో క్లియర్గా పొందుపరిచినాం. ఇవాళ ములుగు ట్రైబల్ యూనివర్సిటీ కానీ, బయ్యారపు గనులు కానీ, ఈ కోచ్ ఫ్యాక్టరీని కానీ పింక్ బుక్లోకి వెళ్ళి తొలగించేదాకా చూసుకుంటూ కూర్చున్న వాళ్ళు మీరు. ఇవాళ మేము ఆ పింక్ బుక్లో పెట్టి తెలంగాణ విభజన చట్టంలో పెట్టకపోతే మీరు ఇవాళ దాన్ని ఏమందరు? లైవ్లో ఉంచింది మేము, తీసుకొచ్చేదానికి ఇచ్చేసింది మేము. దాన్ని పట్టుకొని కూడా మీరు వేరే తిరిగి మాట్లాడితే మీకు చేతనైతే తీసుకురండి. మేము చేతనైంది తీసుకొచ్చినాం, 10 ఏళ్ళలో చేయలేదు, మేము చేస్తాను. సమర్థించకపోయినా మీరు బాధలు తిని ఇంట్లో కూర్చోండి, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. తెలంగాణకి ఏం చేశారు? నిజంగా తెలంగాణను 10 ఏళ్ళు మోసపోతే ఈ యొక్క 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధిని ఈ రోజున చేసి చూపిస్తుంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ వాక్యాలన్నీ బీజేపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలంటూ కూడా నాయన చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్,